పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఇటీవల నెలకొన్న రాజకీయ అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. బంగ్లాదేశ్లో హిందువుల భద్రతా విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై 11వసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన మోదీ బంగ్లాదేశ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్ పురోగతిని ఆశించే శ్రేయోభిలాషిగా ఉంటుందన్నారు. త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని భారత్ కోరుకుంటుందన్నారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఆగస్టు 5న బంగ్లాదేశ్లో నిరసనకారులు రాజధాని ఢాకా వీధుల్లోకి వచ్చి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారుల డిమాండ్లకు తలొగ్గిన షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి అదే రోజు ప్రత్యేక హెలికాప్టర్లో పారిపోయి భారత్కు వచ్చారు. ప్రస్తుతం ఆమె భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ హింసలో బంగ్లాదేశ్లోని హిందూ, మైనారిటీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. హిందువులే టార్గెట్గా అధికంగా దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి హిందువుల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ జనాభాలో 8% మైనారిటీ వర్గాలున్నాయి. ఈ వర్గాలు షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీకి మద్దతుగా ఉన్నాయి. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ లెక్కల ప్రకారం ఆగస్టు 5 తర్వాత దేశంలో మొత్తం 64 జిల్లాలు ఉండగా కనీసం 52 జిల్లాల్లో మతహింసకు సంబంధించిన ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది.